హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తల వంచుకొని లోపలికి వస్తున్న తరుణ్ను పిలిచాడు జయరాం. ఏయ్, ఇలా రా అని అంటూ. తరుణ్ తలెత్తి జయరాంను చూస్తూ అన్నాడు, పేరుతో పిలవమని. ఒరై తరుణ్, ఇలా రారా అని అన్నాడు. ఆ పిలుపు అసహ్యంగా తోచింది తరుణ్కు. అంకుల్ గాని మమ్మీ గాని ఎవరూ అలా అనరు ఎప్పుడు. ఇలా రా అని ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు జయరాం. దాంతో వెళ్ళి ఏంటన్నట్లు చూశాడు తరుణ్. ఆ కార్లో వచ్చే అంకుల్ ఎవరు, నీకేమవుతాడు అని అడిగాడు జయరాం. అతనిపై ఏ కోశాన సదాభిప్రాయం లేని తరుణ్ నీకెందుకు అన్నాడు నిర్లక్ష్యంగా. వాడెవర్రా చెప్పు అని మళ్ళీ అడిగాడు జయరాం. ఎవరు అని మళ్ళీ అడిగాడు తరుణ్. నిన్ను కార్లో తీసుకొచ్చాడే ఆడు అన్నాడు జయరాం. అఖిల్ను అమర్యాదగా మాట్లాడడంతో ఉక్రోషం పొంగి వచ్చింది తరుణ్కు. నీకెందుకురా అని వెళ్ళిపోతున్న తరుణ్ చేయి పట్టి ఆపాడు జయరాం. నీకు ఎంత పొగరురా, మీ అమ్మకు ఉన్నంత ఉంది గిరా అని అంటూ కాలర్ పట్టి గుంజి ఆ చెంప ఈ చెంప వాయించాడు జయరాం. బాధకు రెండు చేతులు చెంపల కానించుకొని అమ్మ అని అరిచాడు తరుణ్. జాగ్రత్త దిక్కుమాలిన విధవ, మరోసారి ఎదిరించావంటే చంపేస్తాను అని అంటూ వెనుతిరిగి అపరకాలిలా ఎరుపెక్కిన కళ్ళతో ఉగ్ర రూపంతో నిలబడిన చందనను చూసి ఒక్క అడుగు వెనక్కు వేశాడు చటుక్కున జయరాం. నా కొడుకును ఎందుకు కొట్టావు అని అడిగింది. ఉరిమి చూస్తున్న చందనను తప్పించుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోబోయాడు జయరాం. కానీ అతడి కాలర్ దొరకబుచ్చుకుంది గట్టిగా. ఏమన్నావురా దిక్కుమాలిన విధవ అని అంటూ అతడి చెంపలు పదే పదే వాయించింది. ఈ హఠాత్ సంఘటనకు నోట మాట రాక నిలబడిపోయాడు జయరాం. తేరుకొని ఆమె చేతిలో చిక్కిన షర్టు వదిలించుకున్నాడు. అందరూ చుట్టూ చేరి చూస్తున్నారన్న అవమానంతో నన్నే కొడతావా, ఎంత ధైర్యమే నీకు అని రొప్పుతూ అన్నాడు. జాగ్రత్త, నా కొడుకు వైపు మళ్ళీ కన్నెత్తి చూస్తే చంపేస్తాను, వెళ్ళు, దిక్కున్న చోట చెప్పుకోరా అని అంటూ ఏడుస్తున్న తరుణ్ను చెయ్యి పట్టుకొని తీసుకొని పోయింది చందన. తను అలా వెళ్ళిపోతుంటే పాములా బుసలు కొట్టాడు జయరాం. ఆ వెనకే అందరూ రకరకాల గుసగుసలు మాట్లాడారు. కందిపోయిన తరుణ్ బుగ్గలకు ఆయింట్మెంట్ రాసింది చందన. ఆ రాత్రి అన్నం తినకుండా నిద్రపోకుండా పేచి మొదలు పెట్టాడు తరుణ్. నేనిక్కడ ఉండను, అంకుల్ ఇంటికి వెళ్ళిపోదాం అని ఏడుస్తున్న తరుణ్ను ఊరడించి ఎలాగో నిద్రపుచ్చింది. లేత బుగ్గలపై నల్లగా తేలినట్లున్న తట్లు చూస్తే దుఃఖం ఆగలేదు చందనకు. ఎప్పటికో తెప్పరిల్లింది ఆమె మనసు. ఎంత ఆలోచించినా భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే నిలిచిపోతుంది. అప్పుడే బాబాయ్ పంపించిన కవర్ టేబుల్పై ఉందని గుర్తొచ్చింది. నెమ్మదిగా లేచి కవర్లోని పేపర్లు బయటకు తీసింది. ఏవో స్టాంపు పేపర్స్పై రాసిన డాక్యుమెంట్లు, ఉత్తరం ఉన్నాయి. అన్నీ పక్కన పెట్టి ఉత్తరం చేతిలోకి తీసుకుంది. అది అంకుల్ తనను ఉద్దేశించి రాసిందే కానీ ఆ దస్తూరి ఆయనది కాదు, ఎవరితోనూ రాయించినట్టుంది. ఆత్రంగా చదవసాగింది చందన. చిరంజీవి సౌభాగ్యవతి చందనను దీవించి రాయునది. నీకు క్షేమ సమాచారాలు నీ స్నేహితురాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. ఆడపిల్లవి, పడరాని అగచాట్లు పడుతున్నా నిస్సహాయంగా చూడవలసిన దౌర్భాగ్యుడిని నేను. నన్ను క్షమించు తల్లి. నా ఆరోగ్యం ఈ ఉత్తరం రాయటానికి సహకరించడం లేదు. ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు తల్లి. ఒకసారి నిన్ను బాబును చూడాలని ఉంది. అది తీరే కోరిక కాదని తెలుసు. నా గురించి బాధపడకు, నా చుట్టూ ఉన్నవాళ్ళు అని ఆపేసింది చందన. ఉత్తరం చదవడం ఆపి బాబాయ్ అని అంటూ బావురుమంది చందన. తనకంటూ మిగిలి ఉన్న తనను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోబోతున్నందుకు పసిపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చదవడం ప్రారంభించింది ఉత్తరాన్ని. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా భార్యతో సహా నా ఆస్తిని ప్రేమించారు. నువ్వు మాత్రం నన్నే ప్రేమించావు. ఆఖరి రోజుల్లో ఉన్న నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నీ తండ్రి మా అన్నయ్య అయిన వెంకట చలపతి ఉత్తముడు. ఆయన ఔదార్యం వల్లే నేను డాక్టర్ అయ్యాను. అతడి రుణం కొంత అయినా తీర్చుకోవాలని నిన్ను నా కళ్ళ ముందు ఉంచుకొని చూసుకోవాలని ఆశపడ్డాను. మీ పిన్ని రాక్షస ప్రవృత్తి వల్ల నాతో పాటు నువ్వు ఎన్నో బాధలు పడవలసి వచ్చింది. గతం గుర్తు చేస్తున్నందుకు మరొకలా భావించకు తల్లి. నువ్వు నిన్ను ప్రేమించిన రమేష్ నిన్ను సుఖపెడతాడని ఆశించాను. కానీ అతడి బుద్ధి వక్ర మార్గం పట్టిపోయింది. ఒంటరి జీవితం గడుపుతున్న నీకు, నీ బిడ్డకు ఒక ఆదర్శమూర్తి, ఉత్తముడు అయిన మధు రక్షణ దొరుకుతుందని ఆశించి నిన్ను మళ్ళీ గోతిలో తోశాను. ఆ బాధే నన్ను ఈ క్షణం వరకు కుంగదీస్తుంది.
మధుతో నీ వివాహం జరిగిన కొంతకాలానికి పని మీద బొంబాయి వెళ్ళిన నాకు రమేష్ కనిపించాడు. నా తల్లిని ఎందుకు దగా చేశావని నిలదీశాను. అనుకుని పరిస్థితిలో వేరే దారి తొక్కి వేరే వివాహం కూడా చేసుకున్నానని చెప్పాడు. తను చాలా మంచి దారిలో పయనిస్తున్నానని, ఆ దారి వదిలి పాత భార్యను కొడుకును వెతుక్కుంటూ వచ్చే ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పాడు. కావలసి వస్తే మీ ఇద్దరికీ బతకడానికి నెలకి ఇంతని పంపుతాను, అడ్రస్ ఇమ్మన్నాడు. దౌర్భాగ్యుడా, నా తల్లి నీ కోసం చూసింది కానీ నీ భిక్ష కోసం చూడలేదురా అని చెప్పాను. వాడు నీ గురించి కానీ బాబు గురించి కానీ అడగనే లేదు. రమేష్ ఏమైపోయాడోనని చాలా రోజులు బాధపడ్డావు. నీ మనసులో ఆ ఘాతకుడి పట్ల ఆ మాత్రం సానుభూతి కూడా మిగిలి ఉండకూడదని నీకు తెలియజేశాను అతడి నిజస్వరూపం. చదవటం ఆపి కళ్ళు తుడుచుకుంది చందన. ఇంతకాలం ఇంత బాధ మనసులో దాచుకున్నావా బాబాయ్ నా కోసం అని అనుకుంది. మధుకు వివాహ సమయంలో 1,00,000 రూపాయలు ఇచ్చాను. బ్యాంకులో ఉన్న 5 లక్షల కోసం నీతో సంతకం పెట్టించమని ఆఖరుకు నన్ను గాయపరిచాడు కూడా. మృగం లాంటి వాడి వల్ల నీకు నీ బిడ్డకు ఏ ప్రమాదం కలుగుతుందోనని భయపడే ఆ 5 లక్షలు వాడి ముఖాన కొట్టావని తెలిసింది. నీకు చట్టరీత్యా వాడి బాధ వదిలిపోయినందుకు ఓ కంట సంతోషం, మరో కంట పచ్చగా సాగవలసిన సంసారం ఇలా అయిందని బాధ తెలియజేస్తున్నాయి. మన చుట్టూ ప్రపంచం విష జంతువు లాంటి మనుషులతో నిండి ఉంది. ఎవరిని నమ్మకు తల్లి. అయిన వాళ్ళం ఆదుకోకున్నా దేవత లాంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళే నీకు తోడబుట్టిన వాళ్ళు, హితులు. ఇందులో కొన్ని ఆస్తుల తాలూకు దస్తావేజులు పంపుతున్నాను. అవి నీకు నీ తండ్రి నుంచి చెందవలసినవి. నీ పేరున ఇంత ఆస్తి ఉందంటే ఏ దుర్మార్గుడో భర్తగా వస్తాడని భయపడి రహస్యంగా దాచి ఉంచాను. ఆ ఆస్తులపై వచ్చిన ఆదాయం బ్యాంకుల్లో తరుణ్ పేరున నీ పేరున జమ చేశాను. ఆ పత్రాలు కూడా పంపిస్తున్నాను. వీటితో నీకు నీ బిడ్డకు ఏ లోటు లేకుండా నడవాలని అని ఉత్తరం అక్కడితో అసంపూర్తిగా ఆగిపోయింది. కింద మాత్రం బాబాయ్ పేరు రాసి ఉంది. చివర్న ఇలా ఉంది: ఈ ఉత్తరం పూర్తి కాకుండానే గోపాలరావు స్వర్గస్థులయ్యారు, అందుకే అసంపూర్తిగా ఆగిపోయింది అని. గోపాలరావు గారు ఇచ్చిన డాక్యుమెంట్స్, ఆయన నాతో రాయించిన ఉత్తరం మీకు పంపిస్తున్నాను. నేను డాక్టర్ గారి దగ్గర కాంపౌండర్ గోవిందునమ్మ అని ఉంది. చదవటం పూర్తి చేసిన చందన బాబాయ్ అని అంటూ పెద్దగా రోదిస్తూ ఆయనతో తన అనుబంధాన్ని, గడిచిన అనుభవాలను తలుచుకొని ఏడుస్తూనే ఉంది. అలా ఎప్పటికో తెల్లవారే ముందు సోలిపోయి నిద్రపోయింది చందన. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.